మేము విశాఖపట్నాన్ని మేము ఎక్కడికో తీసుకెళ్లి పెడతాం, ఇక్కడ భూములు ఉన్నాయి కదా అని చెప్పి 99 పైసలకి, ₹1 పైసాకి ఆ లూలుకి 1500 కోట్ల రూపాయల భూమి ఏమో లూలుకి. మీరు విశాఖపట్నాన్ని ఉద్ధరించేది ఇది. మీకు అధికారం ఇస్తే, మీకు పెద్ద ఎత్తున ఒక మ్యాండేట్ ఇచ్చి మీకు అవకాశం ఇస్తే మీరు విశాఖపట్నాన్ని ఉద్ధరించేది ఇది. ఇవ్వండి, అమరావతిలో ఉంది కదా, మీకు బోల్డ్ అంత భూమి ఉంది కదా, మీ సొంత భూములు ఉన్నాయి. ఓ ఊరు పేరు లేనటువంటి కంపెనీ, గత నెలలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి 59 ఎకరాల భూమి ఇచ్చారు. దేనికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఏం పెడతానంటే ఇస్తున్నారు? నేను ఐటీ మంత్రి గారు మాట్లాడుతూ, నిన్న నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మేము ఇలాగే డీల్స్ చేసుకుంటామని చెప్తున్నాడు సిగ్గు విడిచి. నేషనల్ మీడియాలో, నేషనల్ ఛానల్లో మంత్రి గారిని అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే, మాకు ఇప్పటి నుంచి కాదు, మాకు పూర్వం నుంచి 95 నుంచి మాకు ఇది అలవాటు, మేము ఇలాగే భూములు ఇస్తాం, ఇలాగే డీల్స్ చేసుకుంటామని చెప్తున్నాడు. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు ఇన్ఫోసిస్ చెప్పాం, మీరు ముందు ఎస్టాబ్లిష్ చేయండి, మీకు భూమి కావాలంటే ఎంత భూమి కావాలంటే అంత ఇస్తాం చెప్పాము. వాళ్ళు తీసుకొని వచ్చాము, ఎస్టాబ్లిష్ చేయించాం. ఇప్పటికొచ్చి ఒక టీసీఎస్ ఎంప్లాయీ ఈ రోజు వరకు ఇక్కడ వాళ్ళు వర్క్ అనేటువంటిది స్టార్ట్ చేయలేదు. అలా రోజు టీసీఎస్తో మాట్లాడింది మేము. ఇక రాకముందే 99 పైసలకి భూమి ఇచ్చారు. మీరు విశాఖపట్నాన్ని ఎవరికో దోచిపెట్టడానికి, మీకు ఇది కూడా ఉంటే, విశాఖపట్నం మేయర్ పీఠం కూడా ఉంటే మొత్తం మున్సిపాలిటీతో సహా చెత్తను కూడా ఎవరికో అప్పచెప్పవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు, మీ తాలూకా రాజకీయాలు ఇవి. సరే, ఏదేమైనప్పటికీ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా తాలూకా పోరాటాన్ని, అది ప్రతిపక్షంలో ఉన్నా మేము అధికారంలో ఉన్నా, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా తాలూకా పాత్ర విశాఖపట్నం అభివృద్ధి కోసం, విశాఖపట్నం నగర ప్రజల కోసం అందరం కలిసికట్టుగా చేస్తాం. సరే, ఎన్నికలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి, ఇటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కానీ కలిసికట్టుగా నిలబడి ఈరోజు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి అనేక మంది నాయకులు, ముఖ్యంగా మాతో పాటు ఇంత కష్టకాలంలో కూడా నిలబడినటువంటి ఆ 32 మంది కార్పొరేటర్లు, వారందరికీ కూడా